ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో అడుగుతారు. పాత నిబంధన కాలంలో దేవుడు ఒక చోట ఉంటారని నమ్మేవారు. ఒక పరిశుద్ధ స్థలములో ఉంటారని, ఆ పరిశుద్ధ స్థలమే మందిరముగా పిలుస్తారు. అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ప్రజలు కూడా నేరుగా దేవుని యొద్దకు వెళ్ళలేరు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యాజకులు అవసరం. అందులో కూడా ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్కసారి దేవుని దగ్గరకు వెళ్ళి ప్రజల పాపక్షమ కోసం ప్రార్థించేవారు. ప్రజలకు దేవుడు దూరంగా ఉన్నట్లే అనిపించేది. దేవుణ్ణి చూడాలంటే అనేక నియమాలు పాటించాలి. కానీ ఈనాటి సువార్త పట్టణంలో చూస్తే యేసు గెనసరెత్ ప్రాంతానికి పడవలో వచ్చారు. రాగానే ప్రజలందరూ ఆయనను చూసి పరుగులు పెట్టారు. వాళ్ళు రోగులను తీసుకొని వచ్చారు. విశ్వాసం ద్వారా ఆయన వస్త్రపు అంచును తాకడం ద్వారా స్వస్థత పొందారు. ఇది ఏమి సూచిస్తుందంటే దేవుడు ఎక్కడో దూరంగా లేరు, మన మధ్యనే, మన కోసం, మన చుట్టూ ఉన్నారు అని సూచిస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక మందిరములోనే కాదు, ఒక తెరిచిన మనసుల్లో కూడా ఉంటారు. కావున ప్రేమతోనూ విశ్వాసముతోనూ ఆయనను మన జీవితంలోకి ఆహ్వానించుకుందాం. వస్త్రపు అంచును తాకితేనే స్వస్థత లభించింది. మరి ఆయనను నేరుగా తాకితే ఎంత స్వస్థత లభిస్తుంది? కాబట్టి అటువంటి కృపను దయచేయమని ప్రార్థిద్దాం. ఆమెన్.